హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మంచిగా ఉన్నా నేనైతే. మీరు ఎట్లున్నారు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మేము అహోబిలంకి అయితే వచ్చేసాము. ఇప్పుడు దీని గురించి మనమైతే కొంచెం చిన్న వీడియోనైతే చూసిద్దాం. మరి అహోబిలం ఆలగడ్డ మండలం నంద్యాల జిల్లాలో ఉంది. ఇది నంద్యాల నుండి 68 కిలోమీటర్లు అయితే ఆలగడ్డ నుండి 24 కిలోమీటర్ల దూరంలో మెల్లమల్ల అడవులలో ఉందన్నమాట. ఇది ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అని 2 భాగాలుగా ఉంటుంది. ఎగువ అహోబిలం కొండపైకి చేరుకోవడానికి దాదాపు 450 మెట్లు ఎక్కాలి. అదే దిగువ అహోబిలం ఇది కొండ దిగువన ఉంటుంది. ఇక అహోబిలం చేరుకోవడానికి చిన్న సలహా ఏమిటంటే, మీరు మొదట ఆలగడ్డకు చేరుకోవాలి. అక్కడ నుండి అహోబిలంకు బస్సులు లేదా ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. నంద్యాల నుండి కన్నా ఆలగడ్డ నుంచి మనకి అహోబిలంకి కొంచెం దగ్గర అన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఇది హిందూ యాత్రికులకే కాకుండా పర్యాటక కేంద్రంగా కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం అన్నమాట. ఎగువ అహోబిలంలో మూల విరాట్కు ఉగ్ర నరసింహస్వామి, అహోబిల నరసింహస్వామి, ఓబులేశుడు అని పిలుస్తారు. ఇక్కడ గురుడాద్రి ఇంకా వేదాద్రి అనే పర్వతాల మధ్యన ఈ ఎగువ అహోబిలం ఆలయం అయితే ఉంటుంది. ఇక ఇదైతే కొలను అన్నమాట. ఇక్కడ ఇలా ఉందన్నమాట. నాకు తెలిసినంత వరకు ఇదైతే పురాతనమైనది. ఇంకా ఇది నరసింహస్వామికి ఫేమస్ టెంపుల్. అంత పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రాన్ని మనమందరం ఒక్కసారన్నా విజిట్ చేయాలి. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? కామెంట్లో చెప్పండి. అయితే మరి సెలవు తీసుకుంటున్నాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.